అభిషేక్ బెనర్జీపై దాడి మర్చిపోకముందే హుగ్లీలో మరో టీఎంసీ నేతపై దాడి జరిగింది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కొందరు దాడి చేశారు. చెండితల పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న టీఎంసీ ఎంపీపై దాడి చేశారు. నల్ల జెండాలు ప్రదర్శిస్తున్న కొందరు నిరసనకారులు ఆయనపై దాడి చేసినట్టు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అభిషేక్ బెనర్జీపై దాడి మర్చిపోకముందే హుగ్లీలో మరో టీఎంసీ నేతపై దాడి జరిగింది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కొందరు దాడి చేశారు. చెండితల పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న టీఎంసీ ఎంపీపై దాడి చేశారు. నల్ల జెండాలు ప్రదర్శిస్తున్న కొందరు నిరసనకారులు ఆయనపై దాడి చేసినట్టు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. నిన్న అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో దాడి జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో సోనార్పూర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు అభిషేక్. ఆ సమయంలోనే దుర్భాషలాడుతూ అతనిపైకి రాళ్లు, గుడ్లు, చెప్పులు విసిరారు. కొందరు అభిషేక్పై చేయి చేసుకున్నారు. దీంతో అభిషేక్ చొక్కా చిరిగిపోయింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అతి కష్టం మీద అభిషేక్ను అక్కడి నుంచి తరలించారు భద్రతా సిబ్బంది. దాడి జరిగాక అభిషేక్ ఆసుపత్రిలో జరిగిన వైద్య చికిత్సపై కూడా విమర్శలు చేశారు మాజీ సీఎం మమతా బెనర్జీ. ఛాతీ, మెడ, వీపు, నడుముకు గాయాలు కావడంతో నొప్పితో విలవెల్లాడుతున్న అభిషేక్ను తొలుత ఈఎం బైపాస్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు వెంటనే వెళ్లిన మమతా బెనర్జీ తన మేనల్లుడికి ఎలాంటి చికిత్స జరగటం లేదని ఆరోపించారు. ఆ తర్వాత అభిషేక్ను మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిజంగా అభిషేక్ను ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేకపోతే తొలుత ఐసీయూకు ఎందుకు తీసుకువెళ్లారని, 2 గంటల సేపు డాక్టర్ల పర్యవేక్షణలో ఎందుకు ఉంచారని మమతా ప్రశ్నించారు. వైద్య పరీక్షలు, స్కాన్లు చేయించుకోమని ఎందుకు సలహా ఇచ్చారని నిలదీశారు. అభిషేక్కు సరైన వైద్య చికిత్స అందించవద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయని టీఎంసీ అధ్యక్షురాలు ఆరోపించారు. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమన్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత అభిషేక్ డిశ్చార్జ్ అయ్యారు. వీల్ చైర్లో బయటకు వచ్చిన అభిషేక్ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోనార్పూర్లో అభిషేక్ బెనర్జీ పర్యటనకు సంబంధించి పోలీసులకు ముందుగానే సమాచారం ఉందన్నారు మమతా బెనర్జీ. అయినప్పటికీ భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఇదిలా ఉంటే దాడి కేసుకు సంబంధించి ఇంతవరకు 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.